78వ సంవత్సరం జూలై మాసము 3వ తారీఖున జరిగినది. దీనికి ఒక గొప్ప విశిష్టత ఉన్నది. ఆ విశిష్టతకు కారణభూతుడు న్యూయార్క్ మహానగరం నుండి ఆత్మల సంపాదన భారంతో ఒంగోలునకు 1866వ సంవత్సరమున విచ్చేసిన రెవరెండ్ డాక్టర్ జాన్ ఎవరెట్ క్లౌ భారతదేశ ప్రజలు పేదలని, పామరులని, మరి ముఖ్యముగా విగ్రహారాధికులని తెలుసుకున్న క్లౌ దొరగారులకు వచ్చి సువార్తను ప్రకటింప ఆరంభించారు. 1867వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ఒంగోలు ట్రంక్ రోడ్డులోని 8 మంది సభ్యులతో ఒంగోలు టౌన్ చర్చిని స్థాపించాడు క్లౌదర. తలకొండపాడు గ్రామ నివాసి రాజయోగ మతమును అనుసరించే ఎర్రగొండ్ల పేరయ్య జువెట్టు దొరచే సువార్త విని బాప్తిస్మం పొంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈయన క్లౌదరకు సువార్త సేవలో ఎంతో సహకరించాడు. ఈయన సలహా మేరకే క్లౌదర గారు గ్రామాలను సందర్శించడం ప్రారంభించారు. సువార్త సేవను విస్తృతపరిచాడు. తద్వారా బాప్తిస్మములు ఇవ్వటం ప్రారంభించాడు జాన్ ఎవరెట్ క్లౌదర. వెల్లంపల్లి గుండ్లకమ్మ నదిలో బాప్తిస్మాలు 1878వ సంవత్సరము జూలై మాసము 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖులలో ఒంగోలునకు ఉత్తరముగా ఉన్న 10 మైళ్ళ దూరములో ఉన్న వెల్లంపల్లి గ్రామానికి రావలసిందిగా క్లౌదర గారు అందరికీ కబురు పెట్టారు. ఈ గ్రామము గుండ్లకమ్మ నదీ తీరాన ఉన్నది. గ్రామ పెద్దలు, బోధకుల నాయకత్వంలో బాప్తిస్మం పొందాలనే దృఢకాంక్షతో బయలుదేరి వచ్చిన ప్రజానికం సుమారు 5,000 మంది. వెల్లంపల్లి నుండి బోధకులు పంపిన సమాచారం తెలుసుకున్న క్లౌదర వెల్లంపల్లి వెళ్లి చేరువచ్చిన వారంతా విశ్వాసములో బలపడాలనే ఉద్దేశంతో వారిని ఆశీర్వదించి వారిని తమ గ్రామాలకు తిరిగి వెళ్ళమని కోరారు. ఆ మాటకు భ్రాంతి నందిన ఆ ప్రజలంతా ముక్త కంఠముతో మేము క్రైస్తవులుగానే చనిపోవాలని కోరుకుంటున్నాము, కాబట్టి దయచేసి మాకు బాప్తిస్మం ఇవ్వండి ముక్త కంఠముతో వారందరూ క్లౌదర గారిని అడిగారు. ఈ ప్రజా సమూహములకు నాయకత్వం వహిస్తూ దక్షిణ ప్రాంతం నుండి నడిచి వచ్చిన వడ్డపూరి అబ్రహాం గారు, శ్రీరామ్ సాల్మన్లు ఉన్నారు. ఈ కార్యక్రమం అంతటిలో ఎర్రగొండ్ల పేరయ్యతో పాటు నెల్లూరు నుండి వచ్చిన మిషనరీలు జువెట్ గారు, మెక్లారెన్, డౌనీలు క్లౌకు సహాయపడ్డారు. మొదటి రోజైన జూలై మాసము 2వ తారీఖు 1878 మధ్యాహ్నం దర్శి తాలూకా ప్రజలు 614 మందికి ముందుగా బాప్తిస్మం ఇవ్వటం జరిగినది. 2వ రోజైన జూలై మాసము 3వ తారీఖున తాళ్ళూరి డానియల్ వెంట వచ్చిన కొద్దిల వారికి ఇవ్వటం జరిగినది. అలాగే అనుమయ్య వెంట వచ్చిన కంభం, మార్కాపురం వారికి, బెజవాడ పౌలు వెంట వచ్చిన కనిగిర ప్రజలకు బాప్తిస్మం ఇవ్వబడ్డాయి. అభిషక్తులైన 6 బోధకులు వంతుల వారీగా 2 చొప్పున 2,222 మందికి ఒక్కరోజే బాప్తిస్మం ఇచ్చారు. యేసు నామం ఆ రోజు 1000 మంది నోట ఉచ్చరింపబడినది. తెల్లవారుజామున 4:30 ప్రారంభమైన బాప్తిస్మాల కార్యక్రమం సూర్యాస్తమయం వరకు కొనసాగాయి. ఇక 3వ రోజైన 4వ తారీఖు ఉదయం 10 గంటలలోపు అనగా 5 గంటల వ్యవధిలో 700 మందికి బాప్తిస్మం ఇవ్వడం జరిగినది. మొత్తం 3 రోజులకు గాను ఇవ్వబడిన బాప్తిస్మల సంఖ్య 3,536 మంది. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి తన సువార్త సేవకై మిమ్మల్ని ప్రేరేపించును గాక. ఆమేన్.